దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొత్త సంవత్సరంలో కొన్ని క్షణాల్లో వెళ్తున్నాం కనుక ప్రసన్నబాబు గారు మనలో ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేస్తూ తండ్రి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాదేవ, మహోన్నతుడా, జీవము కలిగిన మా తండ్రి, ఈరోజు మేమంతా ఊపిరి జీవాన్ని కలిగి ఉన్నామంటది కేవలం మీ ఉచితమైన కృపనాయన. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మేము బ్రతుకుట మీ కొరకు కనుక మా బ్రతుకు వ్యర్థము కాకుండా ఏదైతే మా అందరి కొరకు మీరు సంకల్పించారో ఆ సంకల్పానుసారముగా బ్రతికిన ఎందరో భక్తుల వలె మేము కూడా ఈ తరములో మీకు నమ్మకమైన పిల్లలుగా బ్రతకులాగున మీరు సిద్ధపరిచిన సత్కార్యములన్నిటినీ తండ్రి ఓపికగా సంపూర్ణముగా చేయగలుగుటకు శక్తి సామర్థ్యములు మాకు కలిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. గడిచిన కాలం అంతటిలో ఎన్నో విపత్తులు, ప్రమాదాలు, రోగాలు, సమస్యలు, ఇబ్బందులు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు అన్నిటినీ దాటుకుంటూ తండ్రి కేవలం మీ చేయూతను బట్టి మీరు చూపించిన సహకారాన్ని బట్టి తండ్రి మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. అవును తండ్రి, ఇది మా ప్రతిభ, మా ఖ్యాతి, మా గొప్పతనం కాదు, కానీ కేవలం మీ ఉచితమైన వాత్సల్యంతో కూడిన మా పట్ల ప్రేమే నాయన. మీరు లేకపోతే మేము లేము, మేము ఉన్నాము అంటే దానికి కారణం మీరే అని మేము నమ్ముతున్నాము. కాబట్టి దేవా, మీ యొక్క అనుగ్రహము గడిచిన కాలములో మా అందరి పట్ల చూపించినట్లుగా భవిష్యత్తులో కూడా రాబోయే సంవత్సరాల్లో కూడా తండ్రి మేము బ్రతకాలనుకుంటుంది మనుష్యుల కొరకు కాదు, కానీ మీ కొరకు బ్రతకాలి అనుకుంటున్నాం. మీ నామను ప్రపంచ ప్రజల మధ్య కీర్తించడానికి బ్రతకాలి అనుకుంటున్నాం. మీ సంకల్పాన్ని, ఉద్దేశాలను మా బ్రతుకులో నెరవేర్చడానికే బ్రతికి ఉండాలి అని కోరుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావే లాభం అని చెప్పిన నీ ప్రియమైన కుమారుడి వలె మేము మీ కొరకు బ్రతకాలి, మీ కొరకే అనేక పనులు సాధించాలి. వట్టి చేతులతో మీ వద్దకు తిరిగి వచ్చే అపనమ్మకస్తులైన పిల్లల వలె కాకుండా మీ కొరకు ఎన్నో ఉన్నతమైన వినూత్నమైన కార్యక్రమాలను చేయగలుగుటకును చేసి మిమ్మల్ని కీర్తింపచేసి మీకు మహిమను చేకూర్చి విజయోత్సవముతో మీ యొద్దకు తిరిగి వచ్చే పిల్లల జాబితాలో మమ్మల్ని ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా, ఎన్నో మేలులు చేశారు. మేము అడగక మునిపే మా మనసెరిగి మా మనస్సులోని ఎన్నో సంతోషాలను నింపారు తండ్రి. ఎంతో ఆనందాన్ని మీరు మాకు చేకూర్చారు నాయన. అందును బట్టి కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉన్నాము నాయన. మీకు కృతజ్ఞత తెలుపని నాడు, తెలుపలేని నాడు అంటూ ఏది మా జీవితంలో లేదు. మేము గడిపే ప్రతి క్షణం కేవలం మీ అనుగ్రహంతోనే మేము బ్రతుకుతున్నాము నాయన. ఎందుకంటే కాలము మీది, మీరు మాకు ఇచ్చిన కాలము ఎంతో ఉన్నతమైనది తండ్రి. ఎంత గొప్ప ఉన్నతమైన కాలములో మేము బ్రతికున్నాము అంటే మీ పని నిమిత్తమే బ్రతికి ఉన్నామన్న విషయాన్ని తెలుసుకొని అశ్రద్ధగా మా జీవితాలను గడపకుండా దేవా, మీకు అవిధేయతతో కూడిన బ్రతుకులు మా జీవితాల్లో రానివ్వకుండా మీ మాటలే ఎల్లప్పుడూ మేము స్మరిస్తూ మీ పాటలను మా చెవులలో మేము నింపుకుంటూ రాబోయే కాలమంతటిలో తండ్రి మీ పనిలో ముందుకు విజయోత్సవముతో కొనసాగిపోయే జయకరమైన జీవితాలను మాకు అనుగ్రహించండి. మమ్ములను, మా కుటుంబాలను, మా పిల్లలను, మా పిల్లల పిల్లలను తండ్రి మేము మీ పనిలో ఉంచి మీ పనిలో పెంచి కుటుంబాలుగా మేమంతా మా అందరికీ జన్మనిచ్చిన కన్న తండ్రి అయిన మీ పాదసేవలో తరించే భాగ్యాన్ని వరంగా మా అందరికి అనుగ్రహించవలసిందిగా వేడుకొనిచున్నాము తండ్రి. మేము కోరుకున్నట్లుగా జాతీయ సదస్సు నిమిత్తమై తండ్రి గారు ఎంతో శ్రమించి కోట్ల రూపాయల మీ సహాయంతో నిర్మాణాన్ని చేపట్టి దాన్ని పూర్తి చేసే దశకు తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము నాయన. దాని నిర్మాణం ఇంకనూ పరిపూర్ణము గావించి రేపటి జనవరి మాసానికి తండ్రి ఎంతో ఉన్నతంగా, అంగరంగ వైభవంగా తండ్రి దాన్ని సిద్ధపరిచి పిల్లలందరికీ నివాసయోగ్యంగా దాన్ని మలుచుచున్నందులకే మీకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జరగబోయే 40వ జాతీయ అంతర్జాతీయ సదస్సును తండ్రి దిగ్విజయంగా జరిగించండి తండ్రి. అలాగే మీ కుమారుని యొక్క ఈ సార్వత్రిక క్రీస్తు సంఘానికి తండ్రి మరొక మైలురాయిని 6 భాషల్లో దించుతున్న ఈ స్థాయిలోని పాటలను బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందరో పిల్లలు సహకరించారు, నిర్మాణం కోసం ఎందరో పిల్లలు త్యాగాలు చేశారు తండ్రి. తమ శక్తికి మించి వాళ్ళు ధన సహాయాన్ని ఇచ్చారు, కష్టాన్ని దానం చేశారు, కాలాన్ని దానం చేశారు తండ్రి.
సహాయపడిన ప్రతి కుటుంబానికి, ప్రతి కుమారుని కుమార్తెకు తండ్రి పేరు పేరున ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలోని కలతలు, సమస్యలు, కన్నీళ్లు అన్నిటినీ తుడిచివేయండి. నెమ్మది, శాంతి వాళ్ళ కుటుంబాల్లో నింపండి. మేము ఎల్లప్పుడూ తండ్రి మీ పనిలో ఒకరినొకరు అనురాగము కలిగిన వారమై, సహోదర ప్రేమను మిక్కుటముగా మా హృదయములో గుండెల నిండా నింపుకొని ఉత్సాహముతో ఉత్సవంగా మీ పనిని చేయగలిగే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి. ముఖ్యంగా మా అపరాధములన్నిటినీ తండ్రి మీరు క్షమిస్తూ మీ కుమారుడిని క్రీస్తు వారి యొక్క పవిత్రమైన రక్తము చేత ఇచ్చుచున్న శుద్ధిని బట్టి మీకు ధన్యవాదాలు. ఇదిగో నిలబడి ప్రార్థన చేయనప్పుడు నూతన సంవత్సరంలో కూడా వేడుకుంటున్నాం. మా పట్ల అపరాధము చేసిన వాళ్ళందరినీ తండ్రి మేము క్షమిస్తున్నాం. మీరును క్షమించండి తండ్రి. ఒక్కసారి క్రీస్తులోనికి మారే భాగ్యం, తమ బ్రతుకులను మార్చుకునే అవకాశం ఈ ప్రపంచానికి దయచేయండి. ఈ ప్రపంచం ఇంకా ఈ నూతన సంవత్సరంలోనికి వచ్చింది అంటే మీ దీర్ఘమైన శాంతం వారందరి పట్ల ఉందని రాబోయే రోజుల్లో ఈ సంఘము గళమెత్తి మాట రూపంలోనూ పాట రూపంలోనూ తెలియజేయగలుగుటకు సహాయం దయచేయండి. తండ్రి గారికి ఆయుష్, ఆరోగ్య బలములు దయచేయండి తండ్రి. ఎన్నో ఉన్నతమైన వినూత్నమైన కార్యక్రమాలు భవిష్యత్తులో మేము చేసి చూడగలుగుటకు మా అందరికీ శక్తిని ప్రసాదించండి. ఏ లోపము లేకుండా తండ్రి మరి మీ పనులను తండ్రి సంపూర్ణము గావించుటకు అన్ని విషయాల్లో మమ్మల్ని అందరినీ సర్వ విషయాల్లో సిద్ధపరిచి మీకు జయాన్ని తీసుకుని వచ్చి మీ కుమారుని యొక్క నామాన్ని కీర్తించే విధముగా మరి ఆయన యొక్క నామం ముల్లోకాలలో ఎలాగైతే మారుమోగుతుందో మేమున్న ఈ భూలోకంలో కూడా తండ్రి క్రీస్తు పాదాల చెంతకు తండ్రి ఈ లోకాన్ని తీసుకుని రాగలిగే గొప్ప అవకాశాన్ని మీ చిత్తమైతే అత్యంత అల్పులము మీ దీనదాసులమైన మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ మరొకసారి మీ పాదపద్మములకు మా కృతజ్ఞతలు, అర్పణలు తెలియజేసుకుంటూ నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రాధేయపడి బ్రతిమిలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నారు తండ్రి గారు.